ఈనగాసి నక్కలపాలు చేసినట్టే అయ్యింది గీ అడ్డమైన వానలు చేయంగా రైతుల పరిస్థితి. దంచిగొట్టిన వానలకు నోటికాడికొచ్చిన పంట అంతా ఉటి పుణ్యానికి నీలపాలైనట్టు అయ్యింది. ఎక్కడ చూసినా తడిసిన ధాన్యము, ఒరిగిన పైరు, కొట్టుకపోయిన పంటలు, నేలరాళ్ళ తోటలు ఇయే కానొస్తున్నాయి. చెప్పుదామన్నా కూడా చెప్పబుద్ధి అయితలేదు. పాపం చూడుర్రి మీరే రైతన్నల పరిస్థితి ఎట్లున్నదో. వడ్ల రైతులదో బాధ, మిర్చి రైతులదో బాధ, మామిడి తోటల రైతులు ఇంకో బాధ. అర్ధమరాత్రి పడ్డ అడ్డగోలు వానలకు కళ్ళల్లో పోసిన మిరపకాయలని తడిసి ముద్దలైనాయి. రోడ్ల మీద ఎండ పోసిన ఓట్లు కొట్టకపోయినాయి. పొట్టకొచ్చిన ఓరి పొలాలు నేల కొరిగినాయి. గాలిదుమారాలకు మామిడికాయలు పిందెలు పూత రాలిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాల దోలిన ఈడుపుగాలులకు మొగిలి చెరువు ఊళ్ళో మామిడి తోటలన్నీ ఆగమాగమైనాయి. పాకానికి రాకముందే కాయలన్నీ రాలేటాలకు ఏలి కుప్పలు పోసుకుంటున్నారు రైతులు. గిట్లా మన్నోపాడు అనేటి ఊళ్ళో ఎండబోసిన మిరపకాయ కుప్పలన్నీ ముద్ద అయినాయి. చెడగొట్టు వానలు చేయంగా మీదికెంచి పట్టాలు కప్పినా ఆగలేదు. మొత్తం తడిసి మెత్తగా అయినాయి మిరపకాయలు. రాత్రి వర్షం భారీగా కురిసింది. ఆ కురచడం వల్ల మిరపకాయలు మొత్తం తట్లు కప్పుకోలేకపోయి సగం నానిపోయి సగం కప్పుకైనాము. వర్షాల వల్ల ఇప్పుడు ఎక్కువ కురచడం వల్ల చాలా భారీగా నష్టాలు వచ్చినాయి. మామిడి తోట 50 ఎకరాల మామిడి తోట లీజ్ తీసుకున్నాము 60 లక్షలకి. పోయినసారి లాస్ అయినాము. ఈసారి ఏదో ఇంత పంట వచ్చింది అనుకుంటే ఈసారి కూడా అకాల వర్షం వచ్చి మొత్తం కాయ మొత్తం రాలిపోయింది. మాకి 20 నుంచి 30 లక్షలు ఈసారి కూడా లాస్ అయింది. లక్షల పంట ఆగమాగమైందట పాపం. కామారెడ్డి జిల్లాల పడ్డ వానలకు కళ్ళల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరి పొలాలు నేల కొరిగినాయి. తడిసిన ధాన్యాన్ని ఎండబోసుకుంటున్నారు పాపం రైతులు. గిట్లా ఖమ్మం జిల్లా మిర్చి రైతులు గొల్లు అంటున్నారు. అమ్మకానికని ఎండబోసుకుంటే అడ్డగోలుగా పడ్డ చెడగొట్టు వానలకు తడిసి మెత్తగైనాయి పాపం. అటు మైబాదు జిల్లాలో మొక్కజొన్న చేలు మెడలు మలిసి నేలకు పడ్డాయి. మొత్తం 200 ఎకరాలలో వేసిన మొక్కజొన్న చేనులు ఆగమాగమైనాయి అట. మొక్కజొన్న ఇంకా 20 రోజులు అయితే చేతికొచ్చేది ఉండే సార్. ఈ మొక్కజొన్న సుడిగాలితో వచ్చి అంత అడ్డం పడి కొద్దిగా రాళ్ళు కూడా పడ్డాయి. మొత్తం పడిపోయింది సార్. నిజామాబాద్ జిల్లాలో పడ్డ వానలకు కళ్ళంలో పోసిన ధాన్యం తడిస్తే గీ అక్క ఎత్తిపోసుకుంటుంది. గీ రైతన్న నీళ్లు అయితే కాలువ తీస్తున్నాడు నీళ్లు పోవాలని. ములుగు జిల్లాలో పడ్డ వానలకు పంటంతా ఆగమాగమైతే మంత్రి సీతక్క పోయి అరుచుకుంది రైతుల్ని. పెద్ద ఎత్తున ఈదురుగాళ్లతో కురిసినటువంటి రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల జొన్న రైతుల కోసం చిన్నగా లేదు. తడిసిన జొన్నల్ని ఎండబోసేందుకు నేర్పుతున్నారు. ఇట్లా కొన్ని దుక్కుల్లో ఇండ్లకు కూడా వచ్చినాయి నీళ్లు. ఇంట్లో ఉన్న సామాను సట్రా అన్ని తడిసి ముద్దయినాయి. అటు ఏపీలో కూడా అంతే. వానదేవుడు సరసుడు తడిసిండు. పట్టణాలలో రోడ్ల మీద నీళ్లు ఆగినాయి. పల్లెలలో పంట పొలాలు పండించిన పంటలు ఆగమాగమైనాయి. అడ్డగోలుగా పడ్డ చెడగొట్టు వానలతో ఈనగాసి నక్కలపాలు చేసినట్టు అయింది పాపం రైతుల పరిస్థితి. చూడాలా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారో లేదో అనేటిదిగా.